అనిత, రేపు ఊరికి వెళ్ళిన ఆ విషయం రేపు చూసుకుందాం. ఓకే? నైట్ అంతా నాతో మాట్లాడుతూ ఉంటావా? ఇదేంటి? నేను ఎప్పుడు మా అమ్మ చెయ్యి ఇలాగే పట్టుకొని నిద్రపోతాను. రవి, నువ్వు నేను ఇంత దగ్గరైపోయాం కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నేను వస్తావా? ఇప్పుడు కూడా గుడి తెరిచే ఉంటుంది. పెళ్లి చేసుకుందాం. నేనెప్పుడు దేనికైనా రెడీ అని చెప్తూనే ఉన్నాగా. ప్రాబ్లం అంతా నీ సైడ్ నుంచే. నీతో ఎలా చెప్పాలని తెలియలేదు. నాకు ఈ రాత్రి పూర్తి కాకూడదు అనిపిస్తుంది. ఏమీ అర్థం కాలేదు. నీకేం అర్థం కాదురా.
రేపు చూసుకుందాం అన్నావుగా, చెప్పు ఇప్పుడేం చేద్దాం? నా దగ్గర 5000 రూపీస్ ఉన్నాయి అనిత. ముందు తాళి కొనుక్కుందాం, తర్వాత కొత్త డ్రెస్. నేరుగా వెళ్ళి పెళ్లి చేసుకుని ముందు టిఫిన్ చేయడానికి కిందకి వెళదాం, లేదంటే వాళ్ళు రెస్టారెంట్ మూసేస్తారు. తర్వాత ఏముంది, ఆంటీని తీసుకొని పెళ్లికి వెళదాం. పాప ఆవిడ. ఆ పైన ఆ పైన ఊరికి వెళదాం. నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను మా ఇంటికి వెళతాను. జరిగేది జరుగుతుంది. అట్లీస్ట్ ఒక్క రోజైనా మనం కలుసున్నాం. ఏంటి ఆటలాడుతున్నావా? నిన్న నైట్ ఏమేమో చెప్పావు, హస్బెండ్ వైఫ్ అని. ఇప్పుడేమో ఊరికి వెళ్దా అంటున్నావు. ఇంకేం చేయాలి? కొన్నాళ్ళు వెయిట్ చేయి, మా అమ్మతో మాట్లాడి కన్విన్స్ చేస్తాను. ఇలా చూడు అనిత, చాలా సీరియస్ గా చెప్తున్నాను. ఇన్ని రోజులు ఎలాగో కష్టపడి ఉన్నాను, బట్ ఇక మీద నిన్ను వదిలి ఒక్క సెకండ్ కూడా విడిగా ఉండలేను. చచ్చిపోతాను. ఏయ్, ఎందుకు ఇలా అర్థం పడుతూ లేకుండా మాట్లాడతావు? వాట్ యు వాంట్? రా, ఇప్పుడే రెస్ట్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత నువ్వు ఎక్కడికైనా పో. నా వల్ల కాదు.